పితామహుడు జాన్ వెస్లీ గారు, a great preacher, ఒక గొప్ప ప్రసంగికుడు, who shook up 2 continents for Jesus Christ. ఆయన 2 ఖండాలను క్రీస్తు సువార్తతో కదిలించినటువంటి వాడు. He was from England. ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. And he went from England in a ship to America to preach the gospel to ఇంగ్లాండ్ the నుండి Americans. ఓడలో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్లి సువార్తను ప్రకటించాడు. On his way back on the ship, ఆయన ఓడ మార్గంలో తిరిగి వస్తున్నప్పుడు he realized that he himself was not saved. ఆయనకు ఒక సంగతి అర్థమైంది, అసలు నేనే రక్షణ పొందలేదు. And right there on that ship he got saved by putting his faith in the death, burial and resurrection of Christ. ఆ ఓడలోనే క్రీస్తు సువార్తను అంగీకరించి క్రీస్తు మరి మరణ పునరుద్ధానాల గురించినటువంటి సత్యాన్ని గ్రహించి రక్షణలోనికి వచ్చాడు. And God used him mightily to win souls. అటు తర్వాత జాన్ వెస్లీ గారిని దేవుడు లక్షల కొలది ఆత్మలు సంపాదించడంలో వాడుకున్నాడు. I am talking about John Wesley, who lived more than 250 years ago. 250 సంవత్సరాలకు పూర్వం నివసించినటువంటి జాన్ వెస్లీ గారి గురించి మాట్లాడుతున్నాను. Why did he not preach prosperity? ఎందుకు ప్రాస్పెరిటీ గురించి బోధించలేదు? There was a man named George Whitfield, జార్జ్ విట్ఫీల్డ్ అన్నటువంటి దైవజనుడు, a great evangelist, ఒక గొప్ప సువార్తికుడు. another man who shook 2 continents for God. ఈయన మరి 2 ఖండాలను క్రీస్తు సువార్తతో కదిలించినటువంటి వాడు. Thousands and thousands upon souls were saved in his preaching. వేల కొలది ఆత్మలు ఈయన సువార్త ద్వారా రక్షణలోకి వచ్చారు. Men like Jonathan Edwards in America. జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి దైవజనుడు అమెరికా దేశంలో. Do you know what he preached? ఆయన ఏమని ప్రసంగించాడు తెలుసా? Do you know what he's known for today? ఆయన నేటి దినాల్లో దేని కొరకు ప్రఖ్యాతిగాంచినాడో తెలుసా? Because of one sermon that he preached. ఆయన ప్రసంగించిన ఒకే ఒక వర్తమానం. You know what it was? అదేంటో తెలుసా? Sinners in the hands of an angry God. మరి ఉగ్రత కలిగిన దేవుని చేతిలో పాపులు అన్నటువంటి ప్రసంగ అంశం. Not a very popular title, is it? చూడండి, ఆ ప్రసంగ అంశం వినటానికి ఇనసొంపుగా ఉందంటారా? ఉగ్రత కలిగిన దేవుని చేతిలో పాపులు. Today if the pastor gets up and says, my title today is Sinners in the hands of an angry God. మరి ఈ రోజు ప్రసంగికుడు నిలబడి ఉగ్రత కలిగిన దేవుని చేతిలో పాపులు అన్న అంశం చెప్పాడు అనుకోండి, Everybody will get up and go away. అందరూ లేచి వారి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. What kind of a fool is he? ఈ పాస్టర్ గారేంటి ఇంత వెర్రితనంగా మాట్లాడుతున్నాడు? What is an angry God? God is love. దేవుడు ఉగ్రత కలిగిన వాడేంటి? ఆయన ప్రేమ గలవాడు కదా. Why are you preaching about sin and sinners? పాస్టర్ గారు మీరు పాపాన్ని గురించి పాపుల గురించి ఎందుకు బోధిస్తున్నారు? When Jonathan Edwards preached this sermon, జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు ఈ అంశాన్ని ప్రజల్లో బోధిస్తున్నప్పుడు people fell down crying because of their sins. ప్రజలు పశ్చాత్తాపంతో నిండినటువంటి వారై వారి పాపాల గురించి కన్నీరు గారుతూ పశ్చాత్తాపడ్డారు. And God used that to start a great awakening in America. ఆ విధంగా అమెరికా దేశంలో దేవుడు అతని ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని లేవనెత్తాడు. Where are such preachers today? నేటి దినాల అలాంటి సువార్తికులు ప్రసంగికులు ఎక్కడున్నారు? Men who preach the gospel. క్రీస్తు సువార్తనే ధ్యేయంగా ప్రకటించినటువంటి వారు. They don't care for the approval of people. వారు ప్రజలు వారి గురించి ఏమనుకుంటున్నారని వారికి ఏమాత్రం పట్టింపు ఉండదు. They don't want to please the people. వారు ప్రజలకు ప్రీతికరంగా మాట్లాడడానికి ఇష్టపడరు. They don't want praise from people. వారు ప్రజల నుండి పొగడ్తలకు ఇష్టపడరు. They are men of God with a message from God. వారు దేవుని యొద్ద నుండి వర్తమానం పొందుకొని దేవుని ప్రజలకు అందించేటువంటి వారు. And they say we preach Christ crucified. వారు ప్రసంగించే మాట ఒకటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. There were men like Charles Finney in America. అమెరికా దేశంలో చార్ల్స్ ఫిన్నీ వంటి దైవజనుడు. Men like Charles Spurgeon in England. చార్ల్స్ స్పర్జన్ గారు ఇంగ్లాండ్ నుండి. D.L. Moody. D.L. మూడీ గారు. All of these men shook many continents